ఫస్ట్ ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా అరెస్ట్ అనేది లేదు, జస్ట్ విచారణ చేయడానికి మాత్రమే వచ్చాము అన్నట్టుగా అన్నారు. అది కూడా ఈ రోజు కాదు, సోమవారం ఉంది విచారణకు సంబంధించి. కానీ ముందే నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందే చేయడం అనేది అది హుటాహుటిన, అంటే రాత్రి ఇప్పుడు 5 దాటిన తర్వాత తీసుకెళ్లడము అనేది ఒక మహిళను, అంటే ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా పెద్ద ఎత్తున దెబ్బతీయడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కుంభకై చేసిన చర్యలాగా ఉందండి. మోదీ గారికి వాళ్ళ తెలంగాణకు రావడము, కవిత అరెస్ట్ కావడం ఎట్లా చూస్తామండి? అది ముందే వాళ్ళు ప్రిపేర్ అయ్యారండి. ముందే ఖచ్చితంగా కవిత గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఎటువంటి సమాచారం లేదు, సడన్గా అటాక్ చేయడం, ఈ రోజు మోడీ గారు రావడం, ముఠావుటికి అరెస్ట్ చేయడము, ఇదంతా ముందే ఒక ప్రీ ప్లాన్గా జరిగినట్టు ఉందండి. ఇదేమైనా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బతీసే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో రేపటి? దెబ్బతీసే అవకాశం అని ఏం లేదండి. కాకపోతే దెబ్బతీయాలనే కుట్ర జరిగింది. ఈ రోజు ఈ ఒక్క అంశమే కాదు బీఆర్ఎస్ పార్టీని, ఎందుకంటే కేసీఆర్ గారు చాలా బలమైన నాయకుడు. తెలంగాణ గురించి ఆయన నిరంతరం, అంటే 14 ఏళ్ళు తెలంగాణ పోరాటం కాదు, ప్రగతి కూడా తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ యావత్ ప్రజల్ని దృష్టిలో